హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వచ్చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీకి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అలాగే మన అందరము బాగుండాలి, అందులో మేము ఉండాలని కూడా కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడే పొద్దున్నే అయిపోయిందండి, 10 గంటలకంతా పూజ అయితే చేసేసుకున్నాను. మా పూజ అయితే ఇలా జరుపుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నేను ఇంకా మా చెట్టులో పూలే అండి చాలా బాగా ఎడిగాయి అనమాట. అలా పూలన్నీ తీసుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని, అలాగే పేనాల పిండితో నైవేద్యం పెట్టాలి కదండి ఈరోజు. అందుకోసం జొన్న పేనాలు చేసి అది కూడా నైవేద్యం పెట్టేసి ఇలా పూజ అయితే అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మీరు ఎలా చేసుకుంటారు, ఈ విధంగా చేస్తారా, ఇంకా ఏమన్నా వేరే విధంగా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటాను అనమాట. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఇంకా నైవేద్యం పెట్టేసి తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక గిన్నెలో గాజు బాక్స్లో వచ్చేసి నేనైతే రైస్ పెట్టాను కదండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అవి వచ్చేసి మనం ఇలా తొలి ఏకాదశి రోజు మాత్రమే తీసి మళ్ళీ అవి కొత్త బియ్యం వేసి పెట్టాలన్నమాట. నేనైతే ప్రతి సంవత్సరం ఇట్లా తొలి ఏకాదశి రోజు అలా చేస్తాను అనమాట. అందుకోసం అలాగే చేశాను ఈ సంవత్సరం కూడా. అలా కొద్దిగా మనం కొంచెము అందులో చిల్లర వేసి తర్వాత రైస్ వేసి ఇంకా సంవత్సరం అంతా అలా పెట్టేసుకోవాలన్నమాట. మనం మామూలుగా పూజ చేసినప్పుడు అంతా క్లీన్ చేసేసి అదే బియ్యము తర్వాత అదే చిల్లర అంతా అలా పెట్టింటాం కదా దేవుని రూమ్లోనే, ఇంకా అలాగే పెట్టేసుకునేదన్నమాట. అందుకోసం నేనైతే అలా మా విధంగా అలా చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో చెప్పండి. అలా ఎందుకు పెడతాము అంటే అలా పెట్టడం వల్ల మనకి ఇంకా ఇంట్లో ధనధాన్యం అనేది ఎనీ టైం ఉంటుంది. అందుకోసం నాకు కూడా పెద్దవాళ్ళు చెప్తే అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇప్పుడు మనకి ధాన్యము ధనము ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా కూడా జరిగేది. అందుకోసం మనం చేసే కష్టం చేస్తూ దేవుడు కూడా కొంచెం మనము ఇది చేసుకోవాలి కదా. అందుకోసం అలా పెడితే మంచిది అని చెప్పారు. ఇంకా అందుకోసం అప్పటి నుంచి అలా పెట్టేది అలవాటు చేసుకున్నాను. తొలి ఏకాదశి రోజు మాత్రమే మారుస్తానమాట. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకంతా మొత్తం అయిన తర్వాత ఇంకా చూడండి మా గోమాత అయితే వచ్చింది. ఇంకా ఈ అమ్మ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మన ఇంటికి. ఇంక అందుకోసం ఇంకా పూజ అంతా అయిపోగానే వచ్చేసింది. ఇంక వచ్చిన తర్వాత సరేలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే జొన్న పిండి ఇంకా బెల్లం వేసి పెట్టేశాను. ఇంకా ఫస్ట్ పూజ చేస్తున్నాను అనమాట. ఎంత బాగా చేయించుకుంటుంది చూడండి, అసలు ఏం పొడవదండి. కొంతమంది అడిగారు మన వీడియోస్లో, వాళ్ళంత దగ్గర వెళ్ళి చేస్తారు పొడుసుదా అనేసి. ఏం పొడవదండి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎంతసేపు అయినా పూజ చేయించుకుంటూ ఉంటుంది. బాగా ఇష్టంగా వస్తుంది మన ఇంటికి. అక్కడైతే నేను పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి కోత అయితే వచ్చిందనమాట, వెనకాల భయం అయింది. ఇంకా అందుకే ఇంకా అక్కడ వీడియో తీస్తూ ఉంటే మా పాప మళ్ళీ పక్కకి వెళ్ళింది. అలాగా ఇంకా మరి ఇట్లా చుట్టూ తిరిగి ఇంకా ఇక్కడ చేస్తున్న తర్వాత ఇంకా ఇక్కడ గోమాత బిడ్డ అనమాట. ఇక్కడ ఇంకా తను కూడా వచ్చింది. ఇంకా తనకు కూడా బొట్టు పెట్టాలంట, అందుకోసం తల అయితే చూపిస్తూ ఉందనమాట. ఇంకా సరేలే అని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత అమ్మవారికి నైవేద్యం, ఇంకా గోమాతకి నైవేద్యం కూడా పక్కన చేశానండి. బెల్లం అన్నం అలా చేశాను. ఇంకా కొద్దిగా పేనాల పిండి కూడా పెట్టేశాను అనమాట. పేనాల పిండి తర్వాత బెల్లం అన్నం కూడా చేసి ఇంకా అమ్మవారికి అదే గోమాతకి పక్కన అదే పనిగా చేశాను. అలా పెడితే మంచిది కదా అనేసి. కానీ అది తినివ్వలేదనమాట, తన బిడ్డ అదే తింటానంటుంది. అందుకే దానికైతే పక్కన పెట్టేస్తాను అనమాట పెద్ద గోమాతకి. ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ గోమాతకి పూజ చేసుకోవడం. నాకైతే డైలీ వస్తారనమాట వీళ్ళు, బాగా నిమ్మలంగా పూజ చేసుకొని ఏదో ఉంటే అదే పెడితే తినేసి వెళ్తారనమాట. ఇంకా అలా పూజ అయితే గోమాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అలా గోమాతకి పూజ చేసుకొని కొద్దిగా నైవేద్యం పెడితే మనకి ఇంకెంతో మందికి పెట్టినట్టు కదండి అమ్మవార్లకి. అలాగా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు కూడా ఇలా సింపుల్గా వేసానండి, లేట్ అవుతుంది అనేసి. ఇంకా ఇక్కడ చూడండి గోమాత అయితే ఇంకా ఉందన్నమాట, ఇంకా పెట్టాలి అంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.